సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో తాగుబోతు రాజమౌళిగా గుర్తింపు పొందాడు. సాధారణ పల్లెటూరుగా నేపథ్యం స్టార్ట్ అయ్యి ఇలా 2 రాష్ట్రాల్లో కమెడియన్గా కూడా ఎంతో ప్రతిష్టగా అందరికి నోటెడ్ అయ్యారు. అయితే ప్రస్తుతం రాజమౌళి ప్రస్థానం ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, ముఖ్యంగా ఈ తాగుబోతు క్యారెక్టర్ని ఎందుకు ఎంచుకున్నాడు, మాతో మాట్లాడడానికి రాజమౌళి ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. మీరు మీ నేపథ్యం ఏంది, మీరు కేవలం తాగుబోతుగా క్యారెక్టర్ని ఎందుకు ఎంచుకున్నారు? మాది జంగిలిగొండ గ్రామం, మన మహబూబాద్. అయితే నేను ఎస్పెషల్లీ తాగుబోతు క్యారెక్టర్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, ఒక ఆర్టిస్ట్ అనేవాడు ఏదైనా చేయగలడు, కాకపోతే ఒక డిఫరెంట్ రోల్గా ఎంచుకుంటే కొద్దిగా తొందరగా జనాల్లోకి పోవచ్చు అనే నేపథ్యంలో తాగుబోతు కానీ అమాయకుడు కానీ అదే తాగుబోతుల్లో ప్రతి ఒక్కరు యాక్టింగ్ చేసుకుని డైలాగులు కొడతారు. నేను డిఫరెంట్గా చిన్నప్పటి నుండి నాకు పాటలు పాడే అలవాటు ఉంది కాబట్టి అదే ప్రకారంగా నేను పాటలతోటి ప్యారడీ సాంగ్స్ తోటి డ్రింకింగ్ క్యారెక్టర్ ఎంచుకొని తొందరగా జనాల్లోకి రీచ్ అవ్వడం జరిగింది. మీరు సినీ ఆర్టిస్ట్గా చాలా పెద్ద స్థాయిలో చాలా అందరికీ కూడా నోటెడ్ అయ్యారు. మీరు ఎలా సాగింది మీ ప్రయాణం, మీ సినీ ఆర్టిస్ట్గా కమెడియన్ రావడానికి మీ ప్రయాణం ఎలా సాగింది? నేను ఈటీవీ జబర్దస్త్లో ఎంటర్ కావడానికి నాకు ప్రధానంగా హెల్ప్ చేసింది బొబ్బిలి సురేష్, మ్యూజిక్ డైరెక్టర్ తమ్ముడు ఇక్కడనే గౌరవరం. ఆయన నీది నాదొకే కథ, విరాట పర్వం, జార్జి రెడ్డి ఇట్లాంటి చాలా మంచి సినిమాలకు మ్యూజిక్ అందించాడు తమ్ముడు. ఆ తమ్ముడు ద్వారా నేను టిల్వేన్ అన్న బలగ డైరెక్టర్ ఉండగా ఆయనతోటి పరిచయం ఏర్పడి నేను జబర్దస్త్కి 2014లో ఏప్రిల్ 16వ తారీఖున ఎంట్రీ ఇచ్చాను. అట్లా నా ప్రస్తావన జబర్దస్త్లోకి ఎంట్రీ అయింది. తర్వాత నేను దాదాపు ఒక 7 సంవత్సరాలు 400 ఎపిసోడ్ల దగ్గర చేశాను. ఆ తర్వాత ఇంకా చాలా మూవీస్ చేశాను, ఈ టీవీ షోలలో చేశాను. అట్లా నా ప్రస్తావన కొనసాగే క్రమంలో రీసెంట్లీ కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు ఇట్లా ఒక 15 కంట్రీస్ దాదాపు ఒక 400 ఎపిసోడ్ల పైగా ఇట్లా చేసిన కళారంగాన్ని గుర్తించి న్యూ లైఫ్ థియాలజికల్ యూనివర్సిటీ వల్ల డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. అట్లా నా సినీ ప్రస్థానం టీవీ రంగంలోకి అట్లా ఎంట్రీ కావడం జరిగింది. మీ ఎదుగుదలలో సోషల్ మీడియా ఏ విధంగా పాత్ర పోషించింది? మరి మీ గతంలో సోషల్ మీడియా ఇంత ఫేమస్గా లేకుండా ఎలా గుర్తింపు వచ్చింది ప్రజల నుండి? అంటే యాక్చువల్ చెప్పాలంటే ఎంటైర్ది జబర్దస్త్లో మా కళాకారులు మొత్తం కలిపి ఒక స్కిట్లో ఒక ప్రోమో ఉండేది, ప్లస్ నా సింగింగ్ ఒక ప్రోమో ఉండేది. అట్లా యూట్యూబ్ ద్వారా వేరే సోషల్ మీడియా ద్వారా ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వడం, వరల్డ్ వైజ్గా తెలుగులో ఎంతవరకు ఉన్నారో అంతవరకు నా ప్రత్యేకంగా ఇప్పటివరకు మల్లెమాల చరిత్రలనే స్కిట్లని ఒక ప్రోమో, నా సాంగ్ ఒక ప్రోమో అట్లా వేసి నన్ను కొద్దిగా హైలైట్ చేయడం జరిగింది మా మల్లెమాల జబర్దస్త్ వాళ్ళు. లాస్ట్ ఫైనల్గా చాలామంది గ్రామీణ స్థాయిలో కళాకారులు చాలా ఇబ్బంది పడతారు, ఆర్థికమైన పరంగా మేము ఎదగలేకపోతున్నాం, దానివల్ల మేము రాణించలేకపోతాం. మరి మీరు వారికి ఎలాంటి సజెస్ట్ చేస్తారు? నేను ఏమంటున్నానంటే కళ అనేది చాలా గొప్పది. కళను నమ్ముకొని ముందు కొనసాగాలి, కళను ముందు కొనసాగింపు చేయాలి. కాకపోతే ఏంటంటే వృత్తి ఇది ఉన్న ప్రవృత్తిగా ఇంకోటి ఎంచుకొని దాన్ని వాళ్ళ జీవనోపాధిగా పెట్టుకుంటూ ఈ కళను ముందు తీసుకెళ్తా. అంటే కళను కూడా ఒక ప్రొఫెషనలిజంగా ఇప్పుడు ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పాడితే బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు, ప్రజల కొరకు పాడినా రిసీవ్ చేసుకునేవాళ్ళు, ఇప్పుడు కూడా ఉంది. కానీ కాకపోతే ఈ టీవీ సోషల్ మాధ్యమాలు రావడం వల్ల కొద్దిగా కళాకారులకు ఆదరణ అనేది కరువు అవుతూ ఉంది. కాబట్టి ఇంకా దీన్ని కొద్దిగా అప్గ్రేడ్ అయ్యి మన ఇప్పుడు సినీ రంగం కావచ్చు, టీవీ రంగం కావచ్చు, ఈ రంగాలలో వాళ్ళకు ఆసక్తి ఉంటే, అంటే నేనేమంటున్నానంటే ఒక మనం బ్యాక్గా కొంత ఆస్తిపాస్తులు కానీ లేకపోతే వాళ్ళకు ఆర్థికంగా ఉండి ప్రయత్నం చేయాలి తప్ప కళారంగమే ముఖ్యమని కూడా వచ్చి ప్రయత్నం చేస్తే ఒక్కోసారి ఫెయిల్ అవుతున్నారు. పాపం వాళ్ళకి ఆర్థికంగా వెసులుబాటు లేక, అక్కడ ఉండడానికి ఆస్కారం లేక, తినడానికి ప్లస్ సమయం పోగానే మనకు ఒక ప్లాట్ఫామ్ లేక, మనకు అవకాశం రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రతి కళాకారుడికి కళ అవసరం, చాలా గొప్పది. కళ అంటేనే చాలా గొప్పది. కాకపోతే మనకంటూ కొంత ఆర్థిక వెసులుబాటును కల్పించుకొని దీన్ని ప్రయత్నం చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నీలో గొప్ప కళ ఉంటే ఇంకా గొప్పగా ప్రయత్నం చేయాలి. కానీ కొంతమంది వాళ్ళని చూసి అబ్బా నేను చేస్తే బాగుండు, వీళ్ళని చేస్తే బాగుండని అందరికీ ఉంటుంది. కానీ తనలో ఉన్న కళ ఎంత ఉన్నదో అది గమనించుకొని బయటికి రావాలి. అట్లా ఒక కళాకారుడు ఆలోచించుకొని ఒక ఆర్థిక స్థితిగతులను ఆయనకు మెరుగుపరుచుకొని ప్రయత్నం చేస్తే తప్పులేదు. ప్లస్ ఏమన్నా ఇక్కడ ఉండి గొప్పగా టాలెంట్ ఉన్న కళాకారులు నేను చేస్తాను అనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉండి అన్న నాకు అవకాశం ఇప్పియండి కాకుండా హైదరాబాద్కి వచ్చి ప్రయత్నం చేస్తే నా వంతు ప్రయత్నం హైదరాబాద్లో ఉంటే నేను కూడా ఎక్కడ ఏ డైరెక్టర్ కాడికి వెళ్ళినా ఏ టీవీ షోకి వెళ్ళినా నా వెంట తీసుకువెళ్ళి వాళ్ళకి టాలెంట్ ఉంటే మాత్రం టాలెంట్ లేకపోతే నేను కూడా ఏం చేయలేదు. ఎందుకంటే కుర్రాన్ని నీళ్ళు తాపించాల్సి నీళ్ళు తాగాల్సింది అది, మేతెత్తం తినాల్సింది అది.
మనకు టాలెంట్ ఉంటే మాత్రం పక్క నా వంతు ప్రయత్నంగా హెల్ప్ చేస్తాను, లేకపోతే మాత్రం లేకున్నా వచ్చి అన్న నాకు హెల్ప్ చేయడం మాత్రం అది మన వల్ల కాదు. అట్లాంటి కళాకారులు ఎవరైనా మాత్రం నా వంతు సహాయం కృషి చేస్తాను. ఇప్పటి వరకు మీరు ఎన్ని షోలో పార్టిసిపేట్ చేశారు, ఎన్ని సినిమాలలో మీ పాత్ర ఉంది? దాదాపు ఈటీవీలో దగ్గర 400 ఎపిసోడ్లు దాకా చేశాను, మా టీవీలో చేశాను, ఎన్టీవీలో చేశాను, తర్వాత వేరే టీవీలలో జెమినీ టీవీలలో హెచ్ఎం టీవీలలో గెస్ట్గా వెళ్ళాను కొన్ని కార్యక్రమాలకు. తర్వాత 440 సినిమాలకు పైగా చేశాను. బోళశంకర్ కావచ్చు, చిరంజీవి గారితో, ధమాకాల రవితేజతో కావచ్చు, మీటర్ సినిమా ప్లస్ బెదుర్లంక, బంగారు బుల్లోడు, ఇట్లా చెప్పుకుంటే చాలా సినిమాలు, ఒక 40 సినిమాలు దాకా ఉన్నాయి. ఇంకా ఒక 10 సినిమాల దాకా ఇప్పుడు రిలీజ్కి ఉన్నాయి. ఇంకా చేస్తూ ఉన్నాను. ఎల్లుండి నుండి నాకు శివాజీ అన్న హీరో శివాజీ గారితో షూట్ ఉంటుంది. మళ్ళీ ఆంధ్రుడు అన్నపూర్ణ డొక్క సీతమ్మ సినిమా అనేది అదొకటి ఉంది. ఇప్పుడు ఎస్పెషల్లీ మన శివరాత్రి సందర్భంగా వృషభ మూవీ వరల్డ్ వైజ్గా రిలీజ్ అవుతా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందులో నేను చాలా విలక్షణంగా చాలా బాగా నా పాత్ర బాగుంటుంది, సినిమా కూడా బాగుంటుంది. వృషభ మూవీ ప్రతి ఒక్కరు చూసి ఆశీర్వదించాల్సింది ఆహ్వానిస్తాం. ఫైనల్గా మా బిగ్ టీవీ కోసం మీ యాక్టింగ్ కానీ ఒక చిన్నది ఏదైనా చిన్న కార్యక్రమం మా బిగ్ టీవీ ప్రేక్షకుల కోసం. నాకు ఇప్పుడు డాక్టరేట్ వచ్చింది. చాలామంది అంటున్నారు, అన్న నీకు డాక్టరేట్ వచ్చింది కాబట్టి నువ్వు డాక్టర్ అని అంటారు. అంటారు ఇప్పుడు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ సిపిఎం ఆఫీస్ పైన హాల్లో కార్యక్రమం స్టార్ట్ చేసిన పెద్దలు వచ్చారు కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నాను అన్న. ఇది సందర్భం సమయం లేదు. ఎనీవే బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తూ ఈరోజు చాలా సంతోషకరం నాకు, ఎందుకంటే డాక్టరేట్ న్యూ లైఫ్ థియాలజికల్ యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బిగ్ టీవీ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేయడం, బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇందులో వచ్చే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఎవరైతే ప్రతి వ్యక్తిలో వ్యక్తిగతంగా నైపుణ్యం ఉంటుంది, ఈ నైపుణ్యానికి పేదరికం అనేది అడ్డు కాదు. తన నైపుణ్యాన్ని మనం ప్రతిభను కనబరుచుకుంటే ఏ స్థాయిలో కూడా రాణించవచ్చు అని కూడా తాగుబోతు రాజమౌళి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ వీరేంద్రతో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్ నుండి.